శ్రీమాత నమః. ఒక్కసారి ఊహించండి. మన మనసు పూర్తిగా విరిగిపోయినప్పుడు, మన మాట వినడానికి ఒక్క మనిషి కూడా లేనప్పుడు, మన కన్నీళ్ళకి విలువ లేదు అనిపించినప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఇంక నేనెక్కడికెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. ఆ సమయంలో రాజ్యలక్ష్మి శాస్త్రి గారికి కంచి మహాస్వామి వారు గుర్తుకొచ్చారు. ఆయన చూసిన భక్తులు ఆయనలో కేవలం ఒక సన్యాసిని చూడలేదు. తమ బాధను మాటల్లో చెప్పకముందే అర్థం చేసుకునే ఒక మహానుభావుడిని చూశారు. తమ సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పకపోయినా, తమ మనసులోని భారాన్ని తగ్గించే ఒక దివ్యమైన ప్రశాంతతని ఆయన సన్నిధిలో అనుభవించారు. ఎందుకంటే, మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళేది మనం మాత్రమే కాదు, బాధతో నిండిపోయిన మనసు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన పాదాల దగ్గర ఉండిపోతుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత చిన్నవాళ్ళమైనా, మన దగ్గర ఎంత డబ్బున్నా, పేరున్నా, విద్యున్నా, ఆయన ముందు మాత్రం మన మనసు ఒక చిన్న పిల్లలాగా, చిన్న పిల్లాడిలాగా మారిపోతుంది. అందుకే మహాస్వామి వారిని దర్శించుకున్న వాళ్ళు ఒకే మాట చెప్తారు. నేను నా బాధ చెప్పలేదు, కానీ ఆయనకు అన్నీ తెలిసినట్లే అనిపించింది అని. అచ్చం ఇలాంటి అనుభూతినే ఒక మహిళ తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజున పొందారు. ఆవిడే రాజ్యలక్ష్మి శాస్త్రి గారు. ఆవిడ గురించి మనం వినే ముందు ఒక్కసారి జయ జయ శంకర హర హర శంకర అని మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అనమాట. అంటే మహాస్వామి వారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. రాజలక్ష్మి గారు మద్రాసులోని ఈ రాజలక్ష్మి గారి అత్తగారింటికి వెళ్ళారనమాట. అత్తగారింటికి వెళ్లే ముందు రాజలక్ష్మి గారు ఎన్నో వంటకాలు, కానుకలు తీసుకువెళ్లారు. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఈవిడేమో వాళ్ళ అత్తగారికి పూజ కోసం పువ్వులవన్నీ సమకూర్చి అక్కడ పెడుతున్నారు. అందరూ సంతోషంగా మాట్లాడుతుంటే హఠాత్తుగా వీళ్ళ ఉన్న గదిలోకి వాళ్ళ మామగారొచ్చి చాలా కోపంగా రాజ్యలక్ష్మి గారి వైపు చూసి, మళ్ళీ వాళ్ళ అత్తగారి వైపు చూసి, "లక్ష్మి, నీతో ఎందుకు వాదిస్తోంది? ఈ ఇంట్లో ఎవరితోనూ వాదించే హక్కు ఆమెకి లేదు" అని చెప్పి చాలా కోపంగా అన్నారట రాజ్యలక్ష్మి గారి మామగారు. అంతే. వాళ్ళందరికీ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అసలు రాజ్యలక్ష్మి గారి మీద వాళ్ళ మామగారికి అంత కోపం రావడానికి కారణం కూడా వాళ్ళకేమీ కనిపించలేదు. అప్పుడు వెంటనే రాజలక్ష్మి గారు, "మేమేం వాదించుకోవటం లేదు, మాట్లాడుకుంటున్నాం" అని ఆవిడ కూర్చున్న ఆవిడ లేచి నుంచుని చెప్తుంటే, "నువ్వు నోర్మి, నాతో వాదించకు" అని చెప్పి చాలా కోపంగా అరిచారు. ఆ అరుపులు విని పక్క గదిలో ఉన్న ఈ రాజలక్ష్మి గారి భర్త వచ్చి వాళ్ళ నాన్నగారికి సముదాయించి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆయనేం పట్టించుకోలేదు. దానివల్ల పెద్దగా ప్రయోజనం కూడా జరగలేదు. కానీ ఒక కోడల గురించి, ఒక మామగారు కోడల గురించేంటి, ఒక స్త్రీ గురించి ఎవరూ అనకూడని అత్యంత నీచమైన మాటలు మాట్లాడారాయన. ఆమె గొడ్రాలు అని. ఆ మాట ఆవిడ గుండెల్లో గుర్చుకుంది. ఆవిడకి పెళ్ళై 7 సంవత్సరాలయింది. 7 సంవత్సరాలైనా సంతానం ఆవిడకి కలగలేదు. అది నిజమే. కానీ గొడ్రాలు అని అత్యంత నీచంగా మాట్లాడడం అది సమంజసం కాదు కదా! ఏ డాక్టరు రాజ్యలక్ష్మి గారికి సంతానం కలగదు అని చెప్పలేదు. మరి వాళ్ళ మామగారు అందరి ముందు ఆవిడని అలా నిందిస్తే ఆ స్త్రీ మనస్సు ఏమైపోతుందో చెప్పండి. అంతటి కఠినమైన మాటలు వినగానే ఆవిడకి ఆవేదన కలిగింది. ఆవిడ మనసు అంతులేని బాధతో విలవిల్లాడిపోయింది. ఎక్కడికైనా పారిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనిపించింది. కానీ ఎక్కడికి? ఎక్కడికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆవిడకి కూడా అర్థం కావటం లేదు. ఏదో తెలియని శూన్యం, ఏదో తెలియని బాధ, ఎక్కడో ఒక చోటకి పారిపోవాలి అని అనిపించింది. అకస్మాత్తుగా ఒక తెలియని భావన అనమాట. "నన్ను వదిలేసావా? నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను ఒంటరిగా వదిలేసావా?" అని చెప్పి బాధపడుతున్నారు. సరే, ఈవిడ బాధపడుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే అకస్మాత్తుగా ఆవిడకి కంచి గుర్తుకొచ్చిందట. వెంటనే అవును, నిజమే, వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుండగా మహాస్వామి వారి మాటలు గుర్తొచ్చాయట. "దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ఉనికిని నువ్వు స్మరించు" అని. అంత బాధలో ఉన్న ఆవిడ కళ్ళు తెరిచి
బట్టలు సర్దుకుంటుంటే వాళ్ళ అత్తగారు, ఆడబడుచులు అందరూ ఈ రాజ్యలక్ష్మి గారిని ఓదార్చడానికి ప్రయత్నించారట. "కాస్తేదైనా తిను, కాస్తేదైనా తాగు" అని వాళ్ళు బ్రతిమలాడుకుంటుంటే రాజ్యలక్ష్మి గారు ఎవరితోనే మాట్లాడలేదు. ఏమీ తినలేదు. బట్టలు సర్దుకుని వాళ్ళ భర్త పర్సులో నుంచి కొంత డబ్బు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ భర్త అడిగారట, "ఎక్కడికెళ్తున్నావు" అని. ఆవిడప్పుడు చెప్పారు, "కంచి మహాస్వామి వారిని చూడాలి అని అనుకుంటున్నాను" అని. "సరే పద, నేను కూడా నీతో వస్తాను" అని బట్టలన్నీ సర్దుకున్నారట. వాళ్ళ అత్తగారు, ఆడబడుచులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, "వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, దయచేసి నన్ను క్షమించండి, లోపలికి రండి" అని చెప్పి అడిగినా సరే, అంత తీవ్రంగా బాధపడిపోయిన ఆవిడ మనసు ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనిపించలేదు. అలా ఏడుస్తూనే ఆవిడ చాలా దృఢంగా సమాధానం ఇచ్చారట. ఏమన్నా తెలుసా? "నేను కంచికి వెళ్తున్నాను. కంచిలో ఉన్న సజీవంగా ఉన్న దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాను. ఆయన ఆశీర్వచనంతో నాకు 1, 2 సంవత్సరాల్లో బిడ్డ పుట్టి ఈ ఇంట్లోకి వస్తుంది" అని చాలా దృఢంగా సమాధానం ఇచ్చేశారట. అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. సరే, కంచి వెళ్ళారు. కంచి వెళ్ళిన తర్వాత మహాస్వామి వారు అక్కడ లేరు అని వాళ్ళకి తెలిసింది. జయేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం లభించింది. దర్శనం కోసం వరుసలో నిలబడి ఉన్నప్పుడు దూరం నుంచే ప్రార్థనలు ఫలింపచేస్తాడు అని ఎక్కడో చదివి మహాస్వామి వారి ఆశీస్సుల కోసం మనసులో ప్రార్థిస్తున్నారట. సరిగ్గా 7 వంతొచ్చింది. జయేంద్ర సరస్వతి స్వామి వారి ముందు నిలబడి ఆయనకి నమస్కరించారట. నమస్కరించి నిశ్శబ్దంగా మనసులోనే ఏడుస్తున్నారు. మెల్లగా, "దయచేసి నన్ను ఆశీర్వదించండి" అని వేడుకున్నారట. "నాకొక్క బిడ్డ కావాలి, ఆరోగ్యంగా తెలివిగా ఉండే బిడ్డ, నాకొక్క బిడ్డ కావాలి" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నారు. ఇంకా ఆవిడకి ఏమీ చెప్పాలనిపించలేదు, చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఆవిడ మనసులో కోరికని మహాస్వామి పాదాల దగ్గర పెట్టేశారు. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఏమీ అనలేదు, కానీ చేతులు పైకెత్తి చిరునవ్వుతో ఆశీర్వచనం చేశారు. "నాకన్నీ తెలుసు" అన్న భావనతో. అకస్మాత్తుగా ఆవిడ మనసులో అపారమైన విశ్వాసం, ఎంతో ప్రశాంతత వచ్చేశాయి. ఆవిడ బాధలన్నింటినీ మానసికంగా మహాస్వామి వారి పాదపద్మాల వద్ద ఉంచేశారట. తిరిగి హైదరాబాదు వచ్చేశారట. 1 సంవత్సరం గడిచిందిట. ఎంత అద్భుతమంటే, ముద్దులు మూట కట్టే కొడుకు పుట్టాడు. పుట్టడా మరి? శివుని అనుగ్రహం కదా! పరమాచార్య స్వామి వారి అనుగ్రహం కదా! పుడతాడు. వాళ్ళ బిడ్డకి ఆవిడ ఏం పేరు పెట్టుకున్నారో తెలుసా? కార్తికేయన్ అని పేరు పెట్టుకున్నారు. నిజంగా ఇది చదువుతుంటే కన్నీళ్లు రావటం లేదా? మహాస్వామి వారి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటే ఇలానే ఉంటుంది. ఇది వాళ్ళ అబ్బాయికి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత పంచుకున్న అనుభవం ఇది. భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు. మన మనసులో ఉన్న మన ఆలోచనలని గ్రహిస్తూ ఉంటారు. పక్కవాడికి మన మనసులో ఉన్న భావం తెలియకపోవచ్చు, కానీ పైనున్న భగవంతుడికి తెలుస్తుంది. ధర్మం తప్పకుండా, నీతిని పాటిస్తూ ఉంటే మహాస్వామి వారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూసారా, అక్కడ తాడేపల్లిగూడెంలో ముముక్షు భవనం ఉంది, వేద విద్యార్థులు ఉన్నారు. ఒకసారి మహాస్వామి వారు కూడా శంకరాచార్యుల వారి పక్కనే గర్భాలయంలో దర్శనమిచ్చారు అని చెప్తూ ఉంటాను చూసారా. మహాస్వామి వారు ఎందుకు అక్కడ గర్భాలయంలో కనిపించి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడైతే సత్సంప్రదాయాలను పాటిస్తారో, ఎక్కడైతే వేద పఠనం జరుగుతుందో, ఎక్కడైతే వేద విద్యార్థులని పోషిస్తూ ఉంటారో అక్కడికి మహాస్వామి వారు వస్తారు. ఎప్పటికీ ఎప్పటికీ మహాస్వామి వారు అక్కడ ఉంటారు. అందుకే నేను చెప్తూ ఉంటా, వేద పాఠశాలలోని విద్యార్థులకి మీకు తగినంతగా సమర్పణ చెయ్యండి. మీరు చేసిన ఆ సమర్పణ వాళ్ళు లోక కళ్యాణం కోసం వేదాన్ని వల్లవేస్తూ ఉంటే మీ తరతరాలని కాపాడుతూ ఉంటుంది అని. మహాస్వామి వారి అనుగ్రహం మనకి ఎలా రావాలో, ఎలా వస్తుందో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. మహాస్వామి వారి పాదాలు పట్టుకోవాలి అంటే, మహాస్వామి వారి అనుగ్రహం ఉండాలి అంటే, మనం ఏం చెయ్యాలో అర్థమైన తర్వాత ఇంకా ఒక్క క్షణమైనా మనం ఆగగలుగుతామా చెప్పండి. అపార కరుణా సింధుం
జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.